చలసాని వెంకటరామారావు విరచిత అంశం ఐక్యరాజ్య సమితినే శాంతి నెలకొల్పాలి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ఐక్యరాజ్య సమితినే శాంతి నెలకొల్పాలి. ఇక వినండి. మధ్యధరా సముద్రం తూర్పు తీరంలో 41 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పు ఉండి 23 లక్షల మంది ప్రజలు జీవిస్తున్న ఇరుకైన భూభాగం గాజా తీరం. ఇది ప్రస్తుతం పాలస్తీనాకు రాజధానిగా ఉంది. గత వారం రోజులకు పైగా గాజా రుద్రభూమిగా మారిపోయింది. తూర్పు ఉత్తర ప్రాంతాలలో ఇజ్రాయిల్ నైరుతి దిశలో గొప్ప సరిహద్దుగా ఉన్న 365 కిలోమీటర్ల ప్రాంతం రక్తసిక్తమై మానవ కళేబరాలతో నేడు భయానకంగా తయారైంది. ఈజిప్ట్ సైనికుల వైమానిక నావికా దళాల దాడులతో నివాస ప్రాంతాలు శవాల సౌధాలుగా మారి వేలాది మంది నిరాశ్రయులుగా మారిపోయారు. గాజా నగరం 4000 సంవత్సరాలుగా ముట్టడులు, ఆక్రమణలు, దాడులతో కూడిన చరిత్రను తనలో దాచుకుంది. క్రీస్తుకు కొన్ని వందల సంవత్సరాలకు ముందు ప్రాచీన ఈజిప్టు పాలన, దాని నుండి 16వ శతాబ్దంలో ఒట్టమన్ సామ్రాజ్యం చేతుల్లోకి వెళ్ళే వరకు ఈ ప్రాంతం అనేక రాజవంశాల, సామ్రాజ్యాల ఏలుబడిలో ఉంది. అనేకసార్లు సర్వనాశనమై అనేకసార్లు పునరుజ్జీవనం పొందింది. గ్రీకు వీరుడు అలెగ్జాండర్ నుండి రోమన్ ముస్లిం చక్రవర్తి అమ్ర్ ఇబన్ అల్ అస్ వరకు ఈ ప్రాంతాన్ని పాలించారు. పాలస్తీనా 1917 వరకు ఒట్టమన్ సామ్రాజ్యంలో ఉండి తర్వాత బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. 1920 నుండి 1948 సంవత్సరాల మధ్య పాలస్తీనా ప్రాంతం బ్రిటిష్ వలస ప్రాంతంగా ఉంది. పాలస్తీనా పశ్చిమ తీరంలో వెస్ట్ బ్యాంక్, అదే పశ్చిమ బిడ్డు, ఆ పట్టణం ఉంది. ఇది సున్నపురాయి కొండలకు ప్రసిద్ధి. గొర్రెల మేత, తృణధాన్యాలు, ఆలివులు, పుచ్చకాయలు విరివిగా పండుతాయి. జెరూసలేం, వెస్ట్ బ్యాంక్, బెతల్హామ్, హెబార్న్, జెరికో ఇటువంటి ప్రాంతాలపైన ఇజ్రాయిల్ దాడుల ఫలితంగా పారిశ్రామికాభివృద్ధి జరగలేదు. జోర్డాన్ నదీలోయ ప్రాంతం ఉన్నా అభివృద్ధి జరగలేదు. 1967లో ఇజ్రాయిల్ పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంకును ఆక్రమించింది. పాలస్తీనా స్థానిక వాసుల స్థలాలు, భూములు, ఇళ్ళు, వ్యాపారాలు బలవంతంగా ఇజ్రాయిల్ లాగివేసుకొని వారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దీనితో భూమిపుత్రులైన పాలస్తీనియన్లు గాజా ప్రాంతానికి వలస వెళ్లడంతో జనాభా కేంద్రీకరణ పెరిగిపోయింది. పాలస్తీనా ఇజ్రాయిల్ సమస్య 7 దశాబ్దాలకు పైగా రావణ కాష్టంలా మండుతున్నది. 1948కు ముందు అసలు ఇజ్రాయిల్లో దేశం లేదు. ఇజ్రాయిల్ దేశమే లేదు. ఇజ్రాయిల్ దేశం ఏర్పడటానికి పెద్ద చరిత్ర ఉంది. పూర్వపు పలస్తీనా ప్రాంతంలో జుడాయిజం, ఇస్లాం, క్రైస్తవం ప్రధాన మతాలుగా ఉన్నాయి. బైబిల్ ప్రకారం జెరూసలేం క్రైస్తవులకు పవిత్రమైన ప్రాంతం. ఇక్కడ ఉన్న అలక్సా మసీదు మక్కా తర్వాత ముస్లింలకు పవిత్ర ప్రదేశం. ఇక్కడ నుండే మహమ్మద్ ప్రవక్త స్వర్గానికి వెళ్ళాడని ముస్లింలు భావిస్తారు. యూదుల ప్రార్థనా స్థలం వెస్టర్న్ వాల్ కూడా ఇక్కడ ఉంది. ఇది యూదుల పవిత్ర స్థలం కూడా. అలక్సా మసీదును ఆనుకొని ఆ వెస్టర్న్ వాల్ ఉంది. దీనివల్ల యూదులకు ముస్లింలకు మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుండి వెస్టర్న్ వాల్ చూడడానికి యూదులు ఈ ప్రాంతానికి వస్తారు. అలాగే చర్చ్ ఆఫ్ ది హోలీ సఫల్ఫర్ జెరూసలేం
పాత నగరంలో ఉంది. ఇది క్రైస్తవులకు పవిత్ర స్థలం. యేసుక్రీస్తును ఇక్కడే సిలువ వేశారని క్రైస్తవుల విశ్వాసం. ప్రపంచం అన్ని ప్రాంతాల నుండి క్రైస్తవులు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు బోధనలు చేస్తారు. జుడాయిజం క్రైస్తవులకు ఇస్లాంకు పూర్వ మతం. జుడాయే జెరూసలంగా మార్పు చెందింది. చరిత్రలో అనేక కారణాల చేత పాలస్తీనా ప్రాంతంలోని యూదులు ప్రపంచంలోని అనేక దేశాలకు వలసపోయారు. చివరకు వారికి ఒక మాతృదేశం అంటూ లేకుండా పోయింది. వారిని యూరప్ ఖండ దేశాలలో హీనంగా చూసేవారు. దీనికి తోడు జర్మన్ నియంత హిట్లర్ యూదులపై కక్ష కట్టి లక్షలాది మంది యూదులను ఊచకోత కోశాడు. గ్యాస్ ఛాంబర్లో ఉంచి కొట్టి సామూహిక హత్యలకు మానవ హననానికి పాల్పడ్డాడు. దీనితో ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న యూదులు తమకు స్వంత భూమి దేశం ఉండాలని భావించి తమ మాతృభూమి పాలస్తీనా అని భావించి అక్కడకు తిరిగి రావటం ప్రారంభించారు. జుడాయిజం పాలస్తీనాలో పుట్టడం, తమకు పవిత్రమైన వెస్ట్రన్ వాల్ కూడా అక్కడే ఉండటంతో అదే తమ మాతృదేశం అని యూదులు భావించారు. యూదుల రాకకు పూర్వం పాలస్తీనా దేశంలోని 3 మతాలకు చెందిన వారు ప్రశాంతంగా జీవించేవారు. కానీ యూదులు ప్రత్యేక దేశం కావాలని, జెరూసలం తమకు మాత్రమే చెందాలని భావించడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. స్థానికులైన పాలస్తీనీయులు యూదులకు వ్యతిరేకంగా తిరగబడ్డారు. హిట్లర్ దురాగతాలతో నివాస భూమి లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న యూదులకు ప్రపంచంలోని అనేక దేశాలు సానుభూతితో వ్యవహరించి మద్దతు ఇచ్చాయి. దీనితో ఇంగ్లాండ్ ప్రభుత్వం ద్విదేశ సిద్ధాంతం ప్రతిపాదించి ఇజ్రాయిల్ పాలస్తీనా అనే 2 దేశాలకు ఆ దేశాలను తెర మీదకు తీసుకొచ్చింది. దీనిని పాలస్తీనియన్లు అంగీకరించలేదు. 1947లో ఐక్యరాజ్య సమితి ఇజ్రాయిల్ను జెరూసలంలను స్వతంత్ర ప్రాంతాలుగా ప్రకటించింది. 1964లో పాలస్తీనియన్ల వారి హక్కుల సాధనకు యాసిర్ అరాఫత్ నాయకత్వంలో ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభమైంది. దీర్ఘకాలం పాటు సాగిన ఈ యుద్ధంలో ఇజ్రాయిల్ పాలస్తీనియన్లను వారి ప్రాంతాలను ఆక్రమించింది. 1994లో పిఎల్ఓ నేత ప్రధానమంత్రి యార్జిత్ రాబిన్ ఇజ్రాయిల్ల మధ్య రహస్య చర్చలు జరిగి శాంతి ఒప్పందానికి వచ్చారు. 2 దేశాల నేతలకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం జరిగింది. దీనిని వ్యతిరేకించిన ఇజ్రాయిల్ తీవ్రవాద సంస్థ కార్యకర్త ఒకరు ప్రధానమంత్రి యాగిల్ అమీర్ను హత్య చేశారు. 1 సంవత్సరం తర్వాత యాసిర్ అరాఫత్ కూడా చనిపోయారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బెంజమిన్ నెతన్యాహు ఆయన పాలనలో ఇజ్రాయిల్ పాలస్తీనా భూభాగాలను విచ్చలవిడిగా ఆక్రమించారు. ఐక్యరాజ్య సమితి సూచనలను లక్ష్యపెట్టలేదు. దీనితో పాలస్తీనా ఎన్నికలలో విజయం సాధించిన హమాస్ అనే తీవ్రవాద సంస్థ దాని నేతృత్వంలో పోరాటం ప్రారంభమైంది. ఇజ్రాయెల్ దురాక్రమణ వైఖరిని సోవియట్ యూనియన్ సహా వివిధ దేశాలు ఖండించాయి. వాజ్పేయి ప్రధానిగా ఉన్న కాలంలో ప్రభుత్వం ఇజ్రాయిల్ ఆక్రమణలను ఐక్యరాజ్య సమితి వేదికగా వ్యతిరేకించింది. ఇజ్రాయిల్ జెరూసలంను రాజధానిగా ప్రకటించింది. అమెరికా దాన్ని సమర్థించింది. భారతదేశం తొలి నుండి పాలస్తీనా లిబరేషన్ ఆర్మీకి మద్దతు ఇచ్చింది. అలీన విధానంలో భాగంగా ఇరు దేశాల సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని భావించింది. వివిధ సందర్భాల్లో ఇజ్రాయెల్ దురాక్రమణ ధోరణిని తీవ్రంగా ఖండించింది. కానీ నేడు భారత ప్రధాని అలీన విధానానికి భిన్నంగా ఇజ్రాయిల్ను బలపరచటం భారత్ తొలి నుండి అనుసరిస్తున్న విధానానికి భిన్నమైనది. అమెరికన్ సామ్రాజ్యవాదానికి తలొగ్గి ఐక్యరాజ్య సమితి తీర్మానాలు 242, 338, 1397, 1515లను అమలు జరిపించ
వలసింది పోయి ఇజ్రాయెల్ కొమ్ముగాయటం సమర్థనీయం కాదు. నేడు పాలస్తీనా భూభాగం నామమాత్రమైంది. తరతరాలుగా తాము జీవిస్తున్న భూభాగాలను ఒక్కొక్కటిగా కోల్పోతున్న పాలస్తీనా తిరుగుబాటు చేసి ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకెళ్లడం, రాకెట్లను ప్రయోగించడాన్ని చారిత్రక పరిణామాల కోణంలో అర్థం చేసుకోవాలి. దౌత్యపరంగా ఐక్యరాజ్య సమితి తీర్మానాల అమలుకు ఇజ్రాయెల్పై ఒత్తిడి తేవాలి. అంతేగాని భూ ఆక్రమణకు పాల్పడిన ఇజ్రాయెల్కు మద్దతు ప్రకటించడం సరికాదు. ఇజ్రాయిల్ సైనికుల దిగ్బంధనంలో గాజా పట్టణం ఉంది. విద్యుత్తు, నీరు లేదు. ప్రజలు అంధకారంలో ఆకలితో అలమటిస్తున్నారు. యుద్ధం పేరుతో పౌరులను మట్టుబెడుతున్నారు. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలి. 1948 నాటి విభజన మేరకు ఎవరి భూభాగంలో వారు ఉండాలి. శాంతి సామరస్యతలు నెలకొల్పాలి.